రేపటి నుంచే ప్రజాక్షేత్రంలోకి షర్మిల రేపు ఏపీపీసీసీ చీఫ్గా పదవి బాధ్యతలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం షర్మిలకి కలిసి వచ్చే కాలం మొదలైందని అనుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించి రేపటి నుంచి బాధ్యతలు తీసుకొని ఇక కథన రంగంలోకి యుద్ధ రంగంలోకి ఝాన్సీ రాణి వల్లే కత్తి ఒకటి తీసుకొని వారు కసక దిప్తా వెళ్తారేమో అనిపిస్తూ ఉంది. అంటే వారి వేగం, వారి ఆలోచన, వారి మాట తీరు, వారి నడక ఇవన్నీ కూడా అలాంటి దృక్పథాన్ని కలిగిస్తూ ఉన్నాయి. గతంలో మనం తెలంగాణలో చూసినప్పుడు కూడా అటువంటి వేగమే కనిపించింది. మరి ఈరోజు వారు విమానం ఎక్కుతున్నటువంటి సందర్భంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ విమానం ఎక్కుతున్నప్పుడు షర్మిలా గారితో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు రైట్ ఉన్నారు, ఒకరు లెఫ్ట్ ఉన్నారు. ఒకరు ముందున్నారు, ఒకరు వెనకున్నారు. ఆ ముందే ఉన్నటువంటి వ్యక్తి రఘువీరారెడ్డి గారు. ఆ వెనక ఇంకొక ఆయన ఉన్నాడు, జాగ్రత్తగా చూడండి, అడుగుడు వెనకమాల నడుస్తూ ఉన్నాడు. ఎవరైనా కేవీపీ రామచంద్రరావు, అసలు మాంత్రికుడు, అసలు సిసలైనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. అది ముందు ఎక్కిచ్చారు ఆయన జాగ్రత్తగా. అంటే అప్పటి వరకు ఆమె వెనక నడిచి అది ఎక్కించేటప్పుడు విమానంలో ఆయన ముందు ఎక్కిచ్చారు. అంటే వ్యూహకర్త. ఆ వ్యూహకర్త ఇప్పుడు ఆమెకి నేనున్నాను అని ఇప్పటి వరకు ఆయన వెనకుండి కథ నడిపించి ఉండాలి. లేకపోతే పార్టీ పగ్గాలు తీసుకునేటప్పుడు ఆయన ఆమెతోటి వెళ్ళరు కదా. అంటే షర్మిలాకి కావాల్సినటువంటి వ్యూహాన్ని, షర్మిలాకి కావాల్సినటువంటి ఆయుధాలని, షర్మిలాకి కావాల్సినటువంటి వ్యక్తులని, షర్మిలాకి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వటానికి ఒక అవసరమైనటువంటి మూల సామ్రాట్గా ఉన్నటువంటి వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. ఆమె పక్కన ఉన్నారు. అంటే ఆమె ఒంటరి కాదు. ఆమె వెనక ఒక బలం, ఒక బలగం రెండూ ఉన్నాయి. ఆ బలం బలగమే ఒక కేవీపీ. ఒక కేవీపీకి వెనక అనేకమైనటువంటి శక్తులు, అనేకమైనటువంటి వ్యక్తులు ఒక రాజకీయ చాణిక్యతని తీసుకురావటంలో ఆయన సమర్థతగా ముందుకు వెళ్ళగలుగుతారు. సరే, దీంట్లో అది ఎక్కువ అయి ఉండొచ్చేమో కానీ రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన నడిపినప్పుడు ఉన్నప్పుడు చూసినప్పుడు ఒక ఏదైతే ఒక భాగం ఉందో ఆ భాగాన్ని మనం గమనించాం కాబట్టి దగ్గరగా ఆయనకు అటువంటి ఆ స్పేస్ ఉంటుంది. ఇవాళ ఆయన రఘువీరారెడ్డి గారితో పాటు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామందిని వాళ్ళు ఇక పార్టీలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో సీట్లు రానటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఆ ద్వయం, ఆ ముగ్గురిని, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరెవరు ఒక 20 మందిలో వీళ్ళు ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు కేవీపీ రామచంద్ర గారు రెడ్డి గారు కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ధర్మాన ప్రసాదరావు గారు కావచ్చు, వట్టి వసంత్ కుమార్ గారు కావచ్చు, ఇలా చెప్తా పోతే ఇప్పుడు అందరూ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి A to Z అంతా కూడా వాళ్లే కదా, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వకుండా మీరందరూ బయటికి పోయి గెట్అవుట్ అంటూ ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మామిడి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ, బాలసౌరి కాంగ్రెస్ పార్టీ, ఇక ఇలా పోతే చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఉదయ్ భాను కావచ్చు, విష్ణు కావచ్చు, పార్సారథి కావచ్చు, ఇట్లా అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి వస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటానికి నడిచొచ్చే కాలానికి కడిచొచ్చే కొడుకు కాకుండా పరిగెత్తుకొచ్చే కొడుకు వచ్చినట్టుగా ఇప్పుడు షర్మిలకి అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చిందర వందర రాజకీయంతో, చిందర వందర గందరగోళంతో కూడినటువంటి వంకర వివాదపరమైనటువంటి రాజకీయాలతోటి ఇప్పుడు షర్మిలకి కావాల్సినంత స్పేసు క్రియేట్ అయింది. ఆ స్పేస్ని వాళ్ళు కరెక్ట్గా వినియోగించుకోవటానికి వెనకమాల మాంత్రికుడు అయినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు కాబట్టి ఇక మొత్తానికి కథ కమ్మిస్తారు. ఇక ప్లాట్ఫామ్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, దీంట్లో అది పక్కన తులసిరెడ్డి గారు వచ్చేసారు. ఇక 1 by 1 వస్తారు. ఇక చూడండి, కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ టైము ఒక 50 మంది ఒక దగ్గర తల సక్కాలు వేసుకొని కనపడిన వాళ్ళు ఇప్పుడే మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మామూలుగా అందరూ కూడా ఇక అందరూ మామూలు ఉద్దండులు కాదు, ఎవరికి వాళ్ళే
ఇది ఉన్నటువంటి వాళ్ళు అనమాట. రైట్, బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. రేపు ఉదయం విజయవాడలో రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి. భారతదేశానికి మంచి జరగాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ అందరి ముద్దుల బిడ్డ, మా అందరికీ మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని నడిపించమని ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మాకు నాయకత్వం వహించమని అడిగారు. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడటానికి, కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయ భావాలని ఆవిడ మనస్ఫూర్తిగా స్వీకరించి ఈవేళ ముందడుగు వేస్తూ ఉంది. వారి తండ్రి గారి ఆశీస్సులే కాకుండా పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, రాయలసీమ ప్రజలే కాకుండా రాజశేఖర రెడ్డి గారి ఆత్మాభిమానులు రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచంలో నలుగుబొంలో కూడా ఉన్నారు. వారి అందరి యొక్క ఆశీస్సులతోటి వైఎస్ షర్మిలా గారికి మనం అందరం జేజేలు పలుకుతూ జోహార్ వైఎస్ఆర్. కేవీపీ గారు మొత్తానికి కేవీపీ గారి గొంతు వాయిస్ సౌండ్ పెరిగింది, రాజశేఖర రెడ్డి అంటే ఉత్సాహం పెరిగింది. అమ్మయ్య మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మరలా ఊపు వస్తుందని, అంటే కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుందని ఒకటి, కాంగ్రెస్ పార్టీని చంపినటువంటి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసినటువంటి వైఎస్ఆర్ పార్టీకి దెబ్బ అయిపోతున్నాం అనేది కూడా ఉన్నట్లుంది. సరే, మొత్తానికి షర్మిలా గారు మాట్లాడిన సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు, ఆలోచనలు, ఫ్యూడలిజం ఇవన్నీ చెప్తూ వచ్చారు. అంటే ఎంతసేపటికి వారిని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి దాంట్లో వారు భావాలను చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఉదహరించడం మానేశారు. నిన్న జరిగినటువంటి స్టాచ్యూ దాంట్లో కూడా 1-2 సందర్భాల్లో మాట్లాడారు, లేదా అది కూడా లేదు. అంటే ఇక్కడ ఆయన ఎక్కడ ఆ పేరును తీసుకురావట్లేదు. ఓన్లీ షర్మిల ఆ పేరుతోటే ఎంటర్ అయ్యేటువంటి ప్రక్రియ చేపట్టింది. కాబట్టి ఇప్పుడు మొత్తానికి ఒక యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది. ఏదో ఒక రోజు, ఏ రోజని నేను చెప్పలేను కానీ ఏదో ఒక రోజు వైఎస్ షర్మిలారెడ్డి సీఎం అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసిద్ది. డ్యామ్ షూర్. వైఎస్ షర్మిలారెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనే ఎప్పుడో ఒక రోజు, అది ఏ రోజే నేను చెప్పలేను. అది 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, 15 ఏళ్ళకి కావచ్చు, 20 ఏళ్ళకి కావచ్చు. 1% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు రాబోయేటువంటి రోజుల్లో 5%కి దాటిపోయిద్ది. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని వెనక్కి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో వీళ్ళందరూ కార్మోనుకులు అవుతారు. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తరాకుని చించి ముక్కలేశారు కాబట్టి ఆ ఇస్తరాకులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోతాయి. అక్కడ వాళ్ళందరూ కూడా కొంత కంటెస్ట్ చేసి ముందుకు వెళ్ళినప్పుడు కొంత ఇదేటువంటి అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి రాజకీయ పరిణామాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర బిందువు కావటంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదొకటి. రెండోది, ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఉంది. 2 కుటుంబాలకి 4 పార్టీలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. 2 కుటుంబాలు, నారావారి కుటుంబం,
వైఎస్ఆర్ కుటుంబం. నారా అంటే నందమూరి వారి కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే పురంధేశ్వర్ గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఏమి రాజకీయం అండి బాబు, ఎవరికి కావాల్సింది వాళ్ళు మూట కట్టుకొని ఇంట్లో పడేసుకున్నట్టు ఉంది రాజకీయం చూస్తే. అంతే కదా, ఎవరికి కావాల్సిందని వాళ్ళు ప్యాక్ చేసుకొని పడేసుకున్నట్టు ఉన్నారు. మొత్తానికి వాళ్ళు ఒక జాతీయ పార్టీని, వీళ్ళు ఒక జాతీయ పార్టీని, ఇద్దరు వాళ్ళే ప్రాంతీయ పార్టీలు. సో మొత్తం అంతా నలుగురు మధ్య మరి